ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీష్ గారి ప్రోత్సాహంతో మల్లెతేగ కరిమశ్రీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. తెలుగు జాతిది మహోన్నతమైన నాగరికత వైభవం, సాంస్కృతిక వైభవం, భాషా వైభవం అన్న 2500 సంవత్సరాల మహోన్నత చరిత్ర తెలుగువారిది. అయితే ఈ రోజున పరభాష, పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క, మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలు తెలియజేయడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది. చాలా బాధాకరమైన విషయం. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి, భాష ఎప్పుడు నశిస్తుందో జాతి ఎప్పుడు నశిస్తుంది. సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి. ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు, కూచిపూడి నాట్యం. అలాగే కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతోనే ఉంటుంది. ఏ భాష ఏడైనా కూడా కర్ణాటక సంగీతాన్ని పాడాలంటే, త్యాగరాజ కృతులు పాడాలంటే తెలుగులోనే పాడాలి. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన భాష తెలుగు భాష. అందుకే అరవ జాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన భాష తెలుగు భాష అని చెప్పి రాయప్రోలు సుబ్బారావు గారు కీర్తించారు. సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష. అలాంటి భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంస్కృతికి ఎక్కువ నిధులు కేటాయించాలి, కళాకారులను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇవి కనుమరుగు కాకూడదు. చాలా జానపద కళలు ఇవాళ కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఈ తరం వారు వంశాల వారీగా వస్తున్న అనేక కళలు ఇవాళ వదిలేస్తున్న పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ కళలన్నింటి కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ నిలబెట్టడానికి ప్రభుత్వ దోహదం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే భాష విషయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన నిర్ణయంలో ఉండాల్సిన అవసరం మాత్రం అంతే ఉందని చెప్పి మాత్రం వస్తున్నాను. ఓ భాషా విధానం ఉండాలి. ఆంగ్ల భాషకు మనం ఎవరో వ్యతిరేకం కాదు. ఆంగ్ల భాష ప్రపంచ భాష అయింది, దానికి తప్పనిసరిగా ఇచ్చేయాలి. కానీ అలా అని చెప్పి మాతృభాషను మాత్రం మరవకూడదు. మాతృభాషను మనం గౌరవించుకుంటూ, మాతృభాష నేర్చుకుంటూ, నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పిన సగర్వంగా చెప్పుకునే జాతిగా ఈ జాతి తయారవ్వాలి. అలా తయారవడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదకరి కావాలని కోరుకుంటున్నాను.